కర్ణాటకలో ఏదైతే ఎస్ఎస్ఎల్సి అంటే ఇదివరకు మనకు కూడా ఉండేది ఆంధ్రాలో కూడా 10th క్లాస్ పైన ఉండేటటువంటిది ఇంటర్మీడియట్ని ఎస్ఎస్ఎల్సి అంటారనమాట అక్కడ. ఆ ఎస్ఎస్ఎల్సి ఏదైతే పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. 6 టీచర్లని అరెస్ట్ చేశారు. 2 మైనర్ విద్యార్థులు ఈ పేపర్ లీక్లో కీలకమని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పోటుగా ఇతర పక్షాలు జేడీయూ వీళ్ళందరూ అదే అడుగుతున్నారు. పేపర్ లీక్ అయితే రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ అడిగారు కదా, ఇప్పుడు మీ కర్ణాటక మంత్రిని రాజీనామా చేయిస్తారా లేకపోతే మంత్రివర్గం నుండి తొలగిస్తారా? అక్కడ కూర్చొని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఇక్కడ ఏంటి అన్నటువంటి పాయింట్. రాబోయేటటువంటి రోజులు ఇప్పటికే రాజస్థాన్దే ఇదే దాని పేరేంటది మన పంజాబ్లో ఓ పక్కన ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఉద్యమాలు స్టార్ట్ చేస్తారా లేదా కాక్రోచ్ జనతా పార్టీకి ఇవి పట్టవా? స్టేట్స్ వైడ్ కాకుండా ఓన్లీ నీట్ లాంటి వాటిలోనే మాట్లాడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలబోతుంది.